శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జూన్ 21, 22, 23 ఈ 3 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆరోగ్యం, ఆర్థికం, పని, ఫ్యామిలీ, ప్రేమ, విజయం అన్ని విషయాల్లో ఏమైనా జరగబోతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ దారిలో వెళితే మంచిదో అనేది స్పష్టంగా తెలుసుకుందాం. దయచేసి పూర్తిగా వినండి. మీ జీవితంలో మార్పు కావాలంటే అసలు స్కిప్ చేయకండి. వృశ్చిక రాశి వారు ఎక్కువగా శాంతంగా ఉంటారు, కానీ అవసరమైతే గర్జించే సింహంలా మారతారు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి వీళ్లదే. తారీఖుల్లో వీళ్ల రాశిఫలాల గురించి వృశ్చిక రాశివారు అంటే మనసులో ఏదైనా విషయాన్ని దాచిపెట్టేవారు. బయటకు చాలా శాంతంగా కనిపించేవారు, కానీ లోపల ఓలా లోతులు ఉన్నవాళ్లు. వీళ్లు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటారు, కానీ ఎదుటివారిని గమనిస్తూ ఒక నిర్ణయానికి వచ్చే వరకు చర్చించరు. దూరంగా ఉండేలా ఉన్నా ఒకసారి వీళ్ల విశ్వాసం గెలుచుకుంటే మాత్రం అంతకు మించిన మిత్రులు ఉండరని చెప్పొచ్చు. వీళ్లకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ముఖంలో స్పష్టత, మాటలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం వల్లే వీళ్లు ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఓర్వగలుగుతారు. ఏ పనికైనా పూర్తిగా అంకితమవుతారు. అర్ధరాత్రి అయినా కావాలంటే కూర్చుని పని చేయగలరు. వీళ్లలో గట్టి పట్టుదల, దీక్ష ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగలరు. ప్రేమలో కూడా ఇవే లక్షణాలు. ఎంతగా ప్రేమిస్తారో అంతే తీవ్రతగా బాధపడతారు. ప్రేమలో వీళ్లు స్వామ్య భావన ఎక్కువగా చూపిస్తారు. ఎక్కువగా కంట్రోల్ చేయాలనుకుంటారు. దాంతోనే కొన్నిసార్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ హృదయపూర్వకంగా ప్రేమించేవారు. వృశ్చిక రాశి వారికి దొంగ బుద్ధి ఉండదు. ఏం మాట్లాడినా స్పష్టంగా, నేరుగా మాట్లాడతారు. కానీ వారిని బాధపెట్టిన వారికి ఎంతకాలమైనా మర్చిపోరు. ఒకరోజు తన శక్తి వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారు. ఇది వీళ్లకి బలహీనత కూడా, శక్తి కూడా. వీళ్ల మాటలలో ధైర్యం ఉంటుంది. వీళ్లతో పనిచేసే వాళ్లు మొదట భయపడతారు, కానీ తర్వాత అభిమానిస్తారు. వీళ్లకు స్నేహితులంటే చాలా ఇష్టం, కానీ దగ్గరవ్వడానికి చాలా సమయం తీసుకుంటారు. ఎవరితోనూ త్వరగా కలవరు. ఒకసారి కలిశాక మాత్రం ప్రాణం ఇచ్చేంత స్నేహం చేస్తారు. కుటుంబపరంగా చూస్తే వీళ్లు కుటుంబానికి ప్రాణం. కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా ముందు నిలబడి పరిష్కరించే ధైర్యం వీళ్లదే. వీళ్లకు ఆర్థికంగా నిలకడ కలుగుతుంది, కానీ కొన్ని దశల్లో ఫైనాన్షియల్ డౌన్ రావచ్చు. కానీ చాలా త్వరగా కోలుకుంటారు. వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరంగా చూస్తే నెమ్మదిగా వచ్చే రోగాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్లకు ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అది ఆయుర్దాయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. శరీరంలో రహస్య భాగాలతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలు, మూత్రపిండాలు, పేగులు, మల విసర్జన కొన్ని దశల్లో వచ్చే అవకాశం ఉంది. కానీ వ్యాయామం, యోగా చేస్తూ ఉంటే ఎక్కువ దోషాలు నివారించవచ్చు. వీళ్లు ఎక్కువగా జుట్టు, ముఖం, శరీర శుభ్రత మీద శ్రద్ధ పెడతారు. అందుకే ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇంటి విషయానికి వస్తే వీళ్లు తమకు కావాల్సిన స్టైల్లో ఇంటిని అలంకరించుకుంటారు. బయట ఎంత క్లాసిక్ గా కనిపించినా లోపల సాధారణతను ఇష్టపడతారు. విద్యాపరంగా చూస్తే వీళ్లు నిశితంగా చదువుతారు. ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే ఏ సబ్జెక్ట్ అయినా లోతుగా తెలుసుకుంటారు. మిగతా పిల్లలు 2 పేజీలు చదివితే వీళ్లు 10 పేజీలు చదువుతారు. ఒకసారి ఫోకస్ అయిపోతే ఎవరూ ఆ అడ్డంకి చేయలేరు. కానీ మూడ్ లేకపోతే ఎంత బలవంతం చేసినా చదవరు. వృత్తిపరంగా వీళ్లు డాక్టర్, పోలీసులు, సైన్యం, గుగచారి, సైకలాజిస్ట్, విజ్ఞాన శాస్త్రవేత్త, జర్నలిస్ట్, హ్యాకర్, బిజినెస్ అనలిస్ట్ వంటి రంగాలలో ఎక్కువగా కనిపిస్తారు. వీళ్లలో నిఖాసైన విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. అందుకే ఏ రంగంలో అయినా సమస్యల తాలూకు రూట్ ను అర్థం చేసుకుని శాశ్వత పరిష్కారాలను సూచించగలరు. బిజినెస్ రంగంలో వీళ్లు చాలా తెలివిగా ముందుకు వెళ్తారు. కానీ వ్యాపారంలో ప్రామాణికత మీద ఫోకస్ పెడితే మరింత అభివృద్ధి సాధిస్తారు. కొన్నిసార్లు గోప్యతగా వ్యవహరించడం వల్ల పార్ట్నర్లతో మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. ప్రేమలో వీళ్లు అంతగా మాటలు చెప్పరు, కానీ చూపులతో, చర్యలతో భావాలు వ్యక్తపరుస్తారు. వీళ్లకు దూరంగా ఉన్నా ఒకసారి ప్రేమలో పడితే మాత్రం విడిపోవడం చాలా కష్టం. భార్యాభర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చినా చివరికి కలిసే అవకాశం ఎక్కువ. ఇలా వృశ్చిక రాశి వారు గంభీరంగా ఉండేవారు, కానీ లోపల చాలా అర్థవంతంగా జీవించేవారు. వీళ్ల జీవితం ఒక అద్భుత కథలా ఉంటుంది. మౌనం బలహీనతల్ని దాటి విజయం సాధించేలా ఉంటుంది. జీవితంలో చాలానే మలుపులు ఉంటాయి, కానీ ఆ మలుపుల్ని జయించి ముందుకు సాగడం వీళ్ల శక్తి. ఈ రాశివారు ఎవరు అన్నా చులకనగా తీసుకోకూడదు. ఎందుకంటే వీళ్లు ఓసారి ఎదగాలనుకుంటే ఏ కొండైనా ఎక్కేస్తారు. ఇదే వీళ్ల అసలైన శక్తి, దీక్ష, నిశ్చయం, సంకల్పం. జూన్ 21 ఈ రోజు వృశ్చిక రాశి వారికి కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి.
ఉదయం నుంచి 3వ గ్రహం మేషంలో ఉండడం వల్ల చిన్న మనస్పర్ధాలు రావచ్చు, ముఖ్యంగా ఫ్యామిలీలో. అయితే మీరు నిశ్చలంగా స్పందిస్తే పరిస్థితిని మెరుగుపరచొచ్చు. పని ప్రదేశంలో సహోద్యోగులతో టచ్ మిస్ అవ్వకండి, అపోహలు వచ్చేస్తాయి. పైధికారులతో సూటిగా మాట్లాడకండి, కొంచెం డిప్లొమసీ ప్రదర్శించాలి. డబ్బుల విషయాల్లో ఏ బిల్ అయినా డ్యూలో ఉండొద్దు, లేకపోతే చివరికి జరిమానా పడే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం లాంటి చిన్న ఇబ్బందులు రావచ్చు. ఎలాంటి చికిత్స అయినా ఆలస్యం చేయొద్దు. ప్రేమలో ఉన్న వాళ్ళకి పాత విషయాలు తిరిగి రావచ్చు, కానీ సహనంగా ఉందాం. పెళ్లైన వాళ్ళకి జీవిత భాగస్వామితో కలిసే సమయం కావాలి. సమస్యలు ముఖాముఖిగా మాట్లాడితేనే పరిష్కారం. విద్యార్థులకి ఫోకస్ బాగా ఉంటుంది, కానీ బలవంతంగా చదవడం వల్ల మెంటల్ స్ట్రెస్ వచ్చొచ్చు. బిజినెస్ లో డబ్బుల చలామణి మోతాదుగా ఉండాలి. పెద్ద పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు ఉంటే పత్రాలు సమయం చూసుకోండి, ఆ టైం మిస్ చేసే అవకాశం ఉంటుంది. శనివారమే కాబట్టి శని అనుగ్రహం కోసం ఓ చిన్న నీలం వస్త్రం ధరిస్తే మంచిది. సాయంత్రం తర్వాత మారుతున్న చంద్రగ్రహం వల్ల మనసు స్థిరపడుతుంది. అప్పుడే మంచి ఆలోచనలు వచ్చొచ్చు. ఈ రోజు నీకు నచ్చిన విషయాలు వచ్చినా మొగ్గవద్దు, నువ్వు తట్టుకోగలవు. విజయం మాత్రం నీ వెంటే ఉంటుంది. జూన్ 22 ఈ రోజు వృశ్చిక రాశి వారికి చాలా పవర్ఫుల్ గా మారబోతుంది. ఆదివారం అయినా అంతా రిలాక్స్ అనుకునే రోజు కాదు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాల దిశగా మిమ్మల్ని నడిపించబోతుంది. ముఖ్యంగా క్రియేటివ్ రంగాల్లో ఉన్నవాళ్లు, రైటింగ్, సినిమాటోగ్రఫీ, డిజైన్ వారికి ఇది గోల్డెన్ డే. మీ శక్తిని అర్థవంతంగా వినియోగించుకుంటే పెద్ద మార్పుకు బీజం పడుతుంది. కుటుంబం పట్ల బాధ్యతగా మెలగాలి. మితిమీరిన అహంకారాన్ని దూరంగా పెట్టండి. ఉదయపు వేళల్లో తల్లిదండ్రులతో గడిపిన క్షణాలు మంచి శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో ఉన్నవాళ్లు నిన్నటి టెన్షన్ ని పక్కన పెట్టండి. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే స్వీకరించండి, కానీ ఆ గర్వంలో మునిగిపోవద్దు. సాయం చేసే అవకాశాలివి మిమ్మల్ని గుర్తుంచుకోబోతున్నారు. ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలంటే ఈ రోజు నడక, శ్వాస వ్యాయామం తప్పనిసరి. ప్రేమ విషయాల్లో చాలా చక్కటి మార్పు జరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒక్క మాటతో 30 రోజుల గొడవ మాయమవుతుంది. బిజినెస్ లో కొత్త ఛాన్స్ వస్తుంది. ఒక ఫోన్ కాల్ మీ ఫ్యూచర్ మార్చొచ్చు. వ్యవహారాల్లో ధైర్యంగా ఉండండి, కానీ తొందరపాటు వద్దు. సాయంత్రం తర్వాత ఊహించని మిత్రుడు కలవడం, హార్ట్ఫుల్ కనెక్షన్ లాంటి సానుకూలతలు ఉండవచ్చు. ఆదివారం కాబట్టి దైవ దర్శనం చేస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఒక మాట, ఈ రోజు నువ్వు తీసుకునే చిన్న నిర్ణయం రేపటి జీవితాన్ని మలుస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్ళు. జూన్ 23 ఈ రోజు వృశ్చిక రాశి వారికి నివురుగా ఉండే, ముందుగా ఆలోచించే దినంగా మారుతుంది. సోమవారం కావడం వల్ల సోమగుండం అనుకుంటే పొరపే. చాలా చురుకుగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. కొంత ఒత్తిడి పెరిగినా తట్టుకోవాలి. మీ టాలెంట్ వల్లే మీరు ఎంపిక అవుతున్నట్టు గుర్తుంచుకోండి. మీ మీద ఉన్న ఆశలను నిలబెట్టుకోవడం ఇప్పుడు చాలా అవసరం. ఉదయం భద్రత అంశాల్లో జాగ్రత్త. డబ్బు, మొబైల్ వంటి విలువైన వస్తువులు సురక్షితంగా ఉంచండి. ఆరోగ్యపరంగా చిన్న అపరిచిత తిండి వల్ల పొట్టబారడం, ఉబ్బసం లాంటి ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త. ప్రేమలో ఉన్నవాళ్లు చిన్న చిన్న తేడాల వల్ల మనసు కలతకు గురవుతారు. దయచేసి తప్పు ఎవరినైనా నెగిటివ్ గా ఊహించకండి. నిజంగా మాట్లాడితే సమస్య ఉండదు. పెళ్లైన వాళ్లకు భాగస్వామితో ఉన్న గ్యాప్ తగ్గుతుంది. మానసిక శాంతి నెలకొంటుంది. విద్యార్థులకు ఇది పరీక్షలు లేకపోయినా అభ్యాసానికి బెస్ట్ డే. చదివింది మెదడులో నాటుకుంటుంది. ఆర్థికంగా ఈ రోజు మిక్స్డ్. ఒక పక్క ఖర్చు, ఒక పక్క ఆదాయం. వ్యాపారం చేయవాళ్లు ఖాతాదారుల చెల్లింపులు రావడం ఆలస్యం కావచ్చు, కానీ కొత్త క్లయింట్లు చేర్చుకునే అవకాశం ఉంది. న్యాయపరమైన వ్యవహారాల్లో మీరు తీసుకునే సమాధానం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆదివారం వచ్చిన ఆత్మవిశ్వాసం ఇంకా ఉంది. దాన్ని మండే మోటివేషన్ గా మార్చుకుంటే విజయం ఖాయం. సాయంత్రం మిత్రులతో మాట్లాడితే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ రోజు ఓ నిద్ర లేవగానే ఈ రోజు నా రోజే అని నమ్ముకుని పనిచేస్తే ఆకాశమే హద్దు. ఇలా వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఒక్కొక్కటిగా చూస్తే శనివారంలో సావధాని, ఆదివారంలో అవగాహన, సోమవారంలో ధైర్యం అవసరం. మీరు ఓ సైలెంట్ వారియర్. మీలో ఉన్న శక్తి మీకే తెలియదు. ఏదైనా చెత్త అనిపించినా ఆ పక్కనే మంచి దాగుంటుంది. ఈ 3 రోజులు చిన్న మార్పులతో గొప్ప విజయాల తలుపులు తెరుచుకునేలా ఉన్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలగడమే మీరు ప్రత్యేకంగా ఉండే కారణం. నమ్మకాన్ని కోల్పోకండి. ఈ 3 రోజులు మీ జీవితాన్ని మలచే శక్తిని కలిగి ఉన్నాయి. ధైర్యంగా ముందుకెళ్ళండి. జ్యోతిష్యం చెప్తుంది, కానీ నడిపేది మీరు. ధన్యవాదములు.